మహబూబాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచిన వాటిల్లో కూడా 1 ఓటుతో 10 ఓట్లతో తక్కువ ఫరకున్న కాడ ముందు ఒక తీరుగా డిక్లేర్ చేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అట్లా 1-2 కాదు, మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర 1000-1500 గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర 45% ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమవుతా ఉన్నది. తమ్ముడు జర మధ్యలో కూర్చోండమ్మా, జర ఇక్కడ కూర్చోండి. మీరు కూర్చుంటారు, వెనక కనబడతలేదు, కూర్చోండి. జర కూర్చుంటే వెనక కనబడుతుంది. తమ్ముడు కూర్చోండి ప్లీజ్. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది. 2 ఏళ్లు నిండింది ఇప్పటికి కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, కానీ 2 ఏళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది.